హలో అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. అయితే ఈరోజు నా స్కిన్ కేర్, దాంతోపాటు హౌస్ క్లీనింగ్ రొటీన్ కూడా చూపిస్తాను మీతో. ఫస్ట్ అయితే నేను ఇవాళ అయితే మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఇవాళ ఫ్రైడే అండి, నిన్న చేసిన వ్లాగ్ అనమాట ఇది. అయితే ఫ్రైడే నేను ఫాస్టింగ్ ఉంటాను, అందుకని చెప్పేసి మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి హెడ్ బాత్ చేసుకొని నేనైతే ఇక్కడ స్కిన్ కేర్ అయితే చేసుకున్నానండి. ఇక్కడ మాయిశ్చరైజర్ కింద నేను నివియా సాఫ్ట్ ఉంది కదండి, దాని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. మాయిశ్చరైజరు ఇది బాగా పనిచేస్తుందండి. నేను ఇంతకుముందు అయితే పాండ్స్ వాడేదాన్ని, పాండ్స్ మాయిశ్చరైజర్ వాడేదాన్ని. అయితే ఇది ఒకసారి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఇదైతే స్టార్ట్ చేశాను. ఇది న్యాచురల్ అని ఉంది, 95% వరకు ఉందని చెప్పేసి ఉన్నదనమాట. న్యాచురల్ కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. ఇంకొకసారి ఆ క్రీమ్ రాసుకొని మంచిగా ఫేస్ అంతా మసాజ్ చేసుకుంటానండి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి బాటిల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా, అది మనం చేతి ఇలా కింద కొడితే ఈజీగా మనకు వస్తుంది అనమాట. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే జస్ట్ ఓపెన్ చేసేసుకుని దాన్ని పిండుకుంటే ఒక్కొక్కసారి ఎక్కువగా పడిపోతుంది. అలా ఎక్కువ పడకుండా ఉండాలంటే జస్ట్ ట్యాప్ చేయండి కిందకి. నేను వీడియో చూపించినట్టుగా ట్యాప్ చేస్తే మీకు ఈజీగా ఎంత కావాలో అంతవరకు పడుతుంది అనమాట. దీనైతే నేను హ్యాండ్స్కి లెగ్స్కి రాస్తాను అనమాట, బాడీకి. అదేంటంటే వ్యాజ్లైన్ ఉంది కదండి, అదండి. ఇంకా అది రాసేసుకున్న తర్వాత ఈ లోపల ఆరుతుందని చెప్పేసి నేను హ్యాండ్స్కి రాసేసుకున్నాను. తర్వాత నేను సన్ స్క్రీన్ అయితే వాడతానండి. సన్ స్క్రీన్ అయితే నేను మినిమలిస్ట్ వాడుతున్నానండి. ఇది బాగా పనిచేస్తుంది నాకు. ఇంతకుముందు అయితే డెర్మాకో వాడేదాన్ని. ఇప్పుడు నేను దీన్ని కూడా ఒకసారి ట్రై చేద్దాం, మార్చుదాం అని చెప్పేసి మార్చాను అనమాట. ఫస్ట్ నుంచి నాకు చాలా బాగా అనిపిస్తుందండి. ఇంటిగా ఉన్నాను కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నాను, కానీ నార్మల్గా అయితే ఒక 2 ఫింగర్స్ లేదంటే 3 ఫింగర్స్ వాడతాను. అంటే 2 ఫింగర్స్ ఫేస్కి వాడినా, ఒక ఫింగర్ అయితే ఇంకా నెక్ అంతా యూజ్ చేస్తాను అనమాట. ఇలాగ ట్యాప్ చేసుకుని రాసుకుంటానండి. ఒకసారి మనం అంతా కలిపేసి రాసేసుకున్నట్టు కూడా కాకుండా ఈజీగా సింపుల్గా రాసుకోవాలన్నమాట. అంటే సింపుల్గా అంటే కొంచెం మొత్తం అంతా వచ్చేలాగా రాసుకుంటాను. ఇలా రాసుకున్న తర్వాత లిప్ బామ్గా అయితే నేను ఇక్కడ పాప్ షుగర్ ఉంది కదండి, అది వాడుతున్నాను. నార్మల్గా అయితే మామూలు షుగర్ అని ఉంటుంది కదండి, అది వాడేదాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే నేను పాప్లో ఎలా ఉంటుందో చూద్దామని మార్చాను అనమాట. దాంతోపాటు నాకు పిగ్మెంటెడ్ లిప్స్ ఉన్నాయండి, దానికోసం అని చెప్పేసి నేను ఇందాక చూపించాను కదా, అదైతే వాడుతున్నానండి. నైట్ టైం వాడతాను ఇది. దాని పేరు వచ్చేసి మెలాలూమిన్ అనే క్రీమ్ అయితే లిప్స్కి అయితే వాడుతున్నానండి. ఇలా రాసుకుంటాను. ఒకవేళ నేను బయటకు వెళ్తున్నాను అనుకుంటే ఐబ్రోస్ కొంచెం షేప్ చేసుకుంటాను. దాంతోపాటు లిప్ బామ్ కానీ లిప్స్టిక్ కానీ ఏదో ఒకటి, లిప్స్టిక్ కానీ లిప్ బామ్ కానీ ఏదో ఒకటి వాడతాను అనమాట. ఇలాగా నేను స్కిన్ కేర్ని తీసుకుంటున్నాను. ఇంతకుముందు ఇది కూడా ఏం వాడేదాన్ని కాదండి, కానీ ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకున్నాను. ఒక 2 ఇయర్స్ నుంచి, 2 to 3 ఇయర్స్ నుంచి నేను ఖచ్చితంగా సన్ స్క్రీన్ కూడా వాడుతున్నాను అనమాట. నాకు డిఫరెన్స్ అయితే కనిపించింది, చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకా అది పక్కన పెట్టేస్తే నేను హెయిర్ కూడా కేర్ తీసుకున్నాను. ఈ మధ్య స్టార్ట్ చేశానండి. అయితే నేను లాస్ట్ టైం వీడియోలో చూపించాను అనమాట, ఇది నేను ఈ బాటిల్ వాడుతున్నాను అని చెప్పేసి. అయితే చాలా ఆల్రెడీ సగం వరకు అయిపోయింది అనమాట, అందుకే చూపిస్తున్నాను. మళ్ళీ ఎవరైనా చూసుంటారు కదా నేను వాడుతున్నాను లేదని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు కదా, తెలుసుకుంటారని చెప్పేసి నేనైతే మళ్ళీ ఒకసారి చూపించానండి. ఇంకా అది హెయిర్ కూడా జస్ట్ ఏం చేయలేదు, అది ఆరేలోగా నేనైతే ఇక్కడ గదులన్నీ కూడా మంచిగా తుడిచేస్తున్నాను అనమాట. ఈరోజు కూడా హౌస్ అంతా క్లీన్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను స్నానం చేయకముందే వెళ్ళి ముందు కొంచెం వరకు క్లీన్ చేసుకున్నాను. డ్రెస్సింగ్ టేబుల్, అలాగే ఫ్రిడ్జ్, తర్వాత ఇంకా మిర్రర్స్ ఇవన్నీ కూడా మంచిగా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత చేసుకోవచ్చులే, ముందు బాగా స్నానం చేసి వచ్చిన తర్వాత చేద్దాంలే అన్నట్టుగా నేనైతే మెయిన్ ఇంపార్టెంట్ పనులు అంటే దుమ్ము ఎక్కువగా ఉన్న వాటిని అయితే ముందే క్లీన్ చేసేసుకుని తర్వాత అయితే ఇంకా స్నానం చేసి వచ్చి క్లీన్ చేస్తున్నాను అనమాట. ఏం లేదండి, ఇంకా హాల్ ఒకటి క్లీన్ చేయాలన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా హాలే కదా ఈజీగా అయిపోతుందిలే, అంత ఎక్కువగా డస్ట్ ఉండదులే అన్నట్టుగా నేనైతే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా గదులన్నీ కూడా మంచిగా తుడిచేస్తూ వచ్చానమాట. ఒక పక్కన గదులు తుడుచుకుంటూ ఇంకో పక్కన క్లీన్ చేసుకుంటూ వచ్చానండి. ఇక్కడ ఈ చిన్న ఎక్కువగా నేను యూజ్ చేయను, అంటే తీసి వాడడం అంత ఎక్కువ చేయను. ఓన్లీ బుక్స్ మాత్రమే దానిపైన ఉంటాయండి. అయితే దుమ్ము పట్టేసి ఉంది, అందుకని చెప్పేసి ఒకసారి తీసేసి మంచిగా తుడిసేసుకున్నాను అనమాట. అంతే దులిపేసుకొని దుమ్ము అంతా లేకుండా చూసుకొని మళ్ళీ దాని ప్లేస్లో దాన్ని పెడుతున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే మాపింగ్ చేస్తాను, అందుకని చెప్పేసి ఒకసారి తీసేసి తుడిస్తే మంచిది కదా, ఏమైనా కింద
ఏమైనా దుమ్ము ఉన్నా కూడా పోతుంది కదా అన్నట్టుగా ఒకసారి మంచిగా తీసేసి దాన్ని కూడా మంచిగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ యాస్టీజ్గా ప్లేస్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే కింద మ్యాట్స్ అవి వేస్తాను కదండి, అవి కూడా ఉన్నాయి, అవి కూడా తీసేసాను అనమాట. అంటే మాప్ చేస్తాను కదా, దానివల్ల నాకు ఇబ్బంది ఉండకుండా ముందుగానే అన్నీ తీసేసుకుని పెట్టుకున్నాను. మళ్ళీ అవన్నీ అక్కడే ఉన్నాయనుకోండి మళ్ళీ కష్టం కదా నాకు, అంటే తీసుకుని మళ్ళీ వేయడం, తడి అంతా పోయే వరకు పక్కన పెట్టడం ఎందుకని చెప్పేసి దాన్ని మంచిగా చైర్కి కింద హ్యాండింగ్ కింద ఉంటుంది కదా దాని ప్లేస్లో అయితే పెట్టేసాను అనమాట. ఆరిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ యాస్టీజ్గా మళ్ళీ పెట్టేసుకుంటాను. ఇలాగా నేను అంటే ఆ ప్లేస్లోనే పెట్టుకుంటాను, కానీ నాకు ఈజీగా సింపుల్గా ఉండేది చూసుకుంటాను అనమాట. ఇంకా డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసి కూడా చాలా రోజులు అయింది, అందుకని చెప్పేసి దాన్ని కూడా మంచిగా క్లీన్ చేస్తున్నాను అనమాట. అయితే తడిగా అంటే కొంచెం చిన్న చిన్న మరకలు ఉన్నాయన్నమాట, అదే జిడ్డు మరకలు ఉంటాయి కదండి, ఎందుకని చెప్పేసి ఒకసారి తడి క్లాత్తో మంచిగా తుడిచేసాను. అన్నీ కూడా ఒకసారి మంచిగా క్లీన్ చేసేసుకుని యాస్టీస్ వాటి ప్లేస్లో వాటినే పెట్టేశానండి. ఇలాగా క్లీన్గా అందంగా నీట్గా కనిపించేలాగా ఒకసారి దుమ్ము అంతా కూడా క్లీన్గా చేసుకొని వాటి ప్లేస్లో వాటిని అయితే పెట్టేసుకుని వచ్చానండి. ఇంకా టేబుల్ అంటే తెలుసు కదండి, ఇంకే అవసరం లేనివి కూడా అక్కడే ఉన్నాయి. ఇప్పటి నుంచి అంటే సాల్ట్ డబ్బా కూడా అక్కడే పెట్టేశాను, అది కూడా తీసేసి వాటి ప్లేస్లో వాటిని పెట్టేసి మిగతా అన్నీ కూడా అక్కడే సర్దేసుకొని టేబుల్ మీద ఉండాల్సిన మాత్రమే అవి పెట్టేసుకొని మిగతా అంతా ఒకసారి మొత్తం గదులన్నీ కూడా మంచిగా తుడిచేసాను. ఈ లోపల కరెంటు పోయిందండి, రాలేదు, చాలాసేపు వెయిట్ చేశాను. అంటే లైటింగ్ తక్కువ ఉందనుకుంటారు కదా, అందుకే చెప్తాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంక వెయిట్ చేసి ఇంకా నేనైతే ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత నేనంతా క్లీనింగ్ అంతా అయిపోయేటప్పటికి వచ్చిందండి కరెంటు. చూసారు కదా, ఇలాగా నేనైతే క్లీన్గా మంచిగా ఇంకా ఫ్లోర్ క్లీనర్ వేసుకొని మంచిగా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఇంకో విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీరు రోజు క్లీన్ చేసుకుంటారా, లేదంటే వీక్లీ వన్స్ క్లీన్ చేస్తారా, లేకపోతే మంత్లీ వన్స్ క్లీన్ చేస్తారు కూడా నాకు కామెంట్ చేయండి, తెలుసుకోవాలనుకుంటున్నాను. అంతకుమించి ఏం లేదు. నేనైతే వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంకా అంటే కొంచెం కుదరలేదు, ఇబ్బందిగా ఉందనుకుంటే 2 వీక్స్ ఒకసారి, కానీ ఖచ్చితంగా వీక్లీలో మాత్రం క్లీన్ చేసుకుంటే ట్రై చేస్తాను అనమాట. ఇంకా అన్నీ అయిపోయినాయండి, తుడిచేయడం కడిగేసుకోవడం అన్నీ అయిపోయినాయి. ఇంకా నేనైతే ఇంకా ఫ్రైడే కదండి, ప్రేయర్ చేసుకోవాలనుకున్నాను కదా, చెప్పాను కదా ఫ్రైడే ఫాస్టింగ్ ఉంటానని చెప్పేసి, అందుకని చెప్పేసి ఇక్కడైతే ప్రేయర్ అయితే చేసుకుంటున్నాను అనమాట. అదేనండి, పనులన్నీ కూడా అయిపోయింది అనుకో ప్రశాంతంగా ప్రార్థనలో గడపచ్చు. లేదు ఇంట్లో పనన్నీ అలాగే ఉన్నాయనుకోండి, మనకి పని మీదే ఉంటుంది కానీ ప్రార్థన మీద కానీ దేవుని వాక్యం మీద మాత్రం మనసు ఉండదన్నమాట. అందుకని నా పనులన్నీ ముందు కంప్లీట్ చేసుకొని దాని తర్వాత ప్రార్థన అయితే స్టార్ట్ చేశాను అనుకోవచ్చు మీరు, అందుకనే చెప్తున్నానండి. ఎందుకంటే పనులు చేసుకుంటాక ముందు మాత్రం టైం ఉంటుంది కానీ ప్రార్థన చేసుకుంటాక టైం ఉండదా అని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే మైండ్ ప్రశాంతంగా ఉంటేనే కదా దేవునితో మనం మాట్లాడగలం. అందుకని నాకు అలాగ ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ నా పనులు కంప్లీట్ చేసుకున్న తర్వాతే నేను దేవునిలో గడుపుతాను. రోజు ప్రేయర్లో గడుపుతానండి, కాకపోతే నేను ఈవినింగ్ టైంలో చేసుకుంటాను. ఇవాళ ఫ్రైడే కాబట్టి మార్నింగే చేసుకున్నాను అనమాట ప్రేయర్ అనేది. అంతేనండి నా వీడియో మీకు నచ్చింది, కంటెంట్ బాగుంది, యూస్ఫుల్గా అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.